అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చిన్న సుశీలారామం గారు రచించిన అనుకున్నదొకటి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. శారదా, శారదా! వస్తున్నానండి. నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ హడావిడిగా బెడ్రూంలోంచి వచ్చింది శారద. నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది. నా టై కనిపించటం లేదు. ఇంకా నా పెన్ను, కళ్ళజోడు ఎక్కడ ఇవన్నీ? అవన్నీ ఇందాకీ టేబుల్ మీద పెట్టి వెళ్ళాను కదండి. అయితే అవన్నీ కాకెత్తుకుపోయిందంటావా? చూడు, నువ్వే చూడు, ఈ టేబుల్ మీద ఏం ఉన్నాయో. అదే నాకు అర్థం కావటం లేదండి. ఇందాక పెట్టినవి ఇంతలోకే ఏమైపోయినట్లు? అయోమయంగా అంది శారద. ఇంతలోకే శారద అత్తగారు సరస్వతమ్మ అక్కడికొచ్చింది. ఏమిటర్రా, ఏమిటి హడావిడి పడుతున్నారు? చూడమ్మా, నా టై, పెన్ను, కళ్ళజోడు ఈ టేబుల్ మీద పెట్టానంటుంది శారద. ఇప్పుడవి కనిపించటం లేదు. రాను ఈవిడి గారికి మతిమరుపు ఎక్కువైపోతుంది. తల్లికి ఫిర్యాదు చేశాడు శేషుబాబు. నిజంగానే అవి ఇక్కడే పెట్టి వెళ్ళానత్తయ్యా. అమ్మాయి శారదా, ఆ 3 వస్తువులు నా గదిలో టేబుల్ మీద పెట్టి ఉన్నాయమ్మా. నేను వాటిని ఇప్పుడే చూశాను. చూసావా? ఇక్కడ పెట్టానని నన్ను ఊరికే బుకాయించేస్తున్నావు. సర్లేరా, దానికిప్పుడు ఏమంటావు? మతిమరుపు అన్నది అందరికీ సహజమే. నువ్విలానే ప్రతి విషయాన్ని నీ కోడల్ని వెనకేసుకొస్తూ ఉండు. ఇంకా ఇక్కడే చూస్తూ నిలబడ్డావేంటి? వెళ్ళి పట్రా. ఈలోపు నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. ఆ రోజు ఉదయం శేషుబాబు పేపర్ చదువుతూ భార్య అందించిన కాఫీ కప్పు అందుకొని ఓ గుక్క సిప్ చేశాడు. తక్షణం సింక్ దగ్గరికెళ్లి తపుక్కున ఉమ్మేశాడు. చిచి, ఏంటిది? శారదా, ఇలారా. ఆ కాఫీలో చక్కెరకు బదులు సాల్ట్ కలుపుకొచ్చావేంటి? సాల్టా? భలేవారే, అలా ఎందుకు చేస్తాను? దేంట్లో ఏది కలపాలో నాకు తెలీదా? ఇందా, ఇది ఓ గుక్క తాగి చూడు. భర్త చేతిలో కప్పు అందుకుని ఓ గుక్క నోట్లో పోసుకున్న శారద ముఖం వికారంగా పెట్టింది. గబుక్కన వెళ్లి సింక్లో ఉమ్మేసింది. నిజమేనండి, కాఫీలో ఉప్పే కలిసింది. కలిసింది కాదు, కలిపాను అను. ఏంటిది శారదా, ఈ మధ్య ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? ఒంట్లో బావుంటం లేదా? జాలిగా చూస్తూ భార్యనడిగాడు శేషుబాబు. అంతా అయోమయంగా అనిపించింది శారదకు. ఏమండి, నేను బాగానే ఉన్నాను. నాకే రోగమూ లేదు. ప్రామిస్ చేసి చెబుతున్నాను. కాఫీలో నేను షుగరే కలిపానండి. ఇంతలోకే పూజ ముగించుకుని పూజగదిలోంచి అక్కడికొచ్చింది సరస్వతమ్మ. మళ్ళీ ఏంట్రా గొడవ? ఒరే బాబు, ఈ మధ్య నువ్వు మరీ బద్దకస్తుడ్లా తయారవుతున్నావు. ప్రతీది నీ భార్య నీ కాళ్ల దగ్గరకు తెచ్చి అందించాలి అనుకుంటున్నావు. అది మంచి పద్ధతి కాదు. శారద మాత్రం ఎన్ని పనులను చేస్తుంది పాపం. అమ్మా తల్లి, నీ కోడల్ని ఇప్పుడు నేనేం అనలేదు గాని, నువ్వెప్పుడైనా సాల్ట్ కాఫీ తాగుండవు కదా. ఇదిగో ఈ కప్పులో ఉంది, టేస్ట్ చేయి. అత్తయ్య, నిజంగా నేను కాఫీలో షుగర్ కలిపాను, కానీ బేలగా అంది శారద. పోనీలేమ్మా, వదిలే, నువ్వేని బాధపడకు. ఇలాంటి పొరపాట్లు ఎవరికైనా సహజమే. సాల్ట్, షుగరు డబ్బాలు పక్కపక్కనే ఉండుంటాయి. కాఫీలో పంచదార వెయ్యబోయి పొరపాటున సాల్ట్ వేసుంటావు. అయినా ప్రతీదీ భూతద్దంలోంచి చూడటం మీ ఆయనకు అలవాటైపోయింది. అమ్మా శారదా, ఈ కప్పు పట్టుకుపోయి నాకు అబ్బాయికి చెరో కప్పు కాఫీ కలిపి తీసుకురామ్మా. అత్తగారి మాటలతో వంటగదిలోకి నడిచింది శారద. ఆ రోజు ఆఫీస్ నుంచి వస్తూనే విసురుగా చేతులని టిఫిన్ బాక్స్ విసిరగొట్టాడు శేషుబాబు. ఆ శబ్దానికి శారద, సరస్వతమ్మ కంగారుగా హాల్లోకొచ్చారు. అమ్మా, దయచేసి రేపటి నుండి వంటగదిలో సంగతి నువ్వు చూసుకుంటావా? అర్థం కానట్లుగా చూశారు అత్తాకోడళ్ళు. ఇదిగో, ఈ బాక్స్లో టిఫిన్ టేస్ట్ చేసి చూడు, నీకే తెలుస్తుంది. బాక్స్లో ఉన్న ఉప్మా అంత కారం పుట్ట. ఓ స్పూను ఉప్మా నోట్లో పెట్టుకున్న మరుక్షణం కళ్లల్లోంచి, ముక్కుల్లోంచి నీళ్లొచ్చేసి నషాలం అంటేసింది. మంటకి ఆగలేక అప్పటికప్పుడు బయటకెళ్లి కూల్ డ్రింక్ తాగేసొస్తే గాని నా నోరు నా స్వాధీనంలోకి రాలేదు. ఏంటమ్మా ఇది? దీనికేమైందంటావు? అన్నీ ఇలాంటి అవకతవక పనులెందుకు చేస్తుంది? కళ్ళంట నీళ్ళొక్కటే తరువాయి శారదకు. నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. ఉదయం నేను తిన్నప్పుడు బాగానే ఉంది కదరా. అయితే నేను తినేదానిలోనే ఇలా కలుపుతుందన్నమాట. నిన్న కాఫీలో ఉప్పు కలిపింది, ఈరోజు కారం కలిపింది, రేపు భోజనంలో విషం కలుపుతుంది.
ఆవేశంగా అన్నాడు శేషుబాబు. నోరు ముయ్యరా, నోటుకొచ్చినట్లు వాగకు. ఏ ఆడది భర్త విషయంలో అలా ప్రవర్తించదు. పొరపాటు చేయడం మానవ సహజం. మరెప్పుడు ఇలా మాట్లాడుకు. శారద వచ్చే దుఃఖాన్ని పళ్ల బిగువున ఆపుకుంటూ వడివడిగా తన గదిలోకి వెళ్ళిపోయింది. చూడు, నీ మాటల మూలంగా శారద ఎంత నొచ్చుకుందో. ఏదన్నా మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకోవద్దు. ఇది మరీ బావుందమ్మా. నాకేమన్నా నా భార్య అంటే పగ ఉందనుకున్నావా? అయినా నేనేమన్నా లేనివి ఆపాదిస్తున్నానా తన మీద? అన్నింటికీ నన్నంటావేంటి? తను చేసే పనులు నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. నా సహనానికి కొన్ని పరిధులుంటాయమ్మా. ఎన్నని భరించును? బాబూ, కాస్త సహనంగా ఉండరా. శారద మంచి పిల్ల, మనమంటే ప్రాణం పెడుతుంది. తనకొకటే దిగులు, పిల్లల్లేరన్న బెంగతో కృంగిపోతోంది. కొడుక్కి నచ్చజెపుతూనే కోడల దగ్గరికెళ్ళింది సరస్వతమ్మ. మంచం మీద అడ్డంగా పడుకొని బాధపడుతున్న కోడల్ని అనునయిస్తూ వీపు మీద చెయ్యి వేసింది. అమ్మా శారదా, నువ్వు అబ్బాయి మాటలు పట్టించుకోకు. మగాళ్ళు బయట పనుల ఒత్తిళ్ల వల్ల ఆ విసుగుదల ఇంటికొచ్చి ప్రదర్శిస్తూ ఉంటారు. దాన్ని మనం కాస్త సర్దుబాటు చేసుకొని తేలిగ్గా తీసుకుంటూ ఉంటే సమస్యలుండవు. లేచి అబ్బాయి హాల్లో కూర్చున్నాడు. వాడికి కాస్త కాఫీ కలిపివ్వమ్మా. ముఖ్యంగా నీకు మరో మాట చెప్తాను, శ్రద్ధగా విను. నీ పెళ్ళై 10 ఏళ్లయింది. పిల్లలు కలగలేదని చాలా బాధపడుతున్నావని అబ్బాయి చెప్పాడు. అబ్బాయిలో లోపం లేదు, నీలోనే ప్రాబ్లం ఉందని మన ఫ్యామిలీ డాక్టర్ చెప్పారు. దానికి మందులు వాడుతున్నావు. నీకేం వయసు మీరలేదు. ఇప్పుడు కాకుంటే మరికొంత కాలానికైనా పిల్లలు కలుగుతారు. ఎవరేమనుకోని నువ్వు పట్టించుకోకు. నేనుగాని నీ భర్తగాని ఏనాడైనా పిల్లలు లేరన్న నెపంతో నిన్నేమైనా అన్నామా? అయినా మాకు లేని బాధ నీకెందుకమ్మా? ప్రతి స్త్రీ తల్లి కావాలని కోరుకోవటంలో తప్పేమీ లేదు. కాని అదే ధ్యాసగా ఉంటూ మనసు చెడగట్టుకుని మతిమాలిన పనులు చేస్తే ఎలాగమ్మా? పోనీ నాకు తెలియకుండా అబ్బాయిగాని నిన్నేమైనా సాధిస్తున్నాడా? చెప్పమ్మా, ఇప్పుడే వెళ్ళి వాణ్ణి 4 చీవాట్లేసొస్తాను. చప్పున లేచి అత్తగారి 2 చేతులు పట్టుకుంది శారద. అయ్యో, ఆయన్నేం అనకండి అత్తయ్య. ఆయన దేవుళ్లాంటి మనిషి. మీరు నాకు కన్న తల్లి కంటే ఎక్కువ. నా అదృష్టం కొద్దీ మీ ఇంటి కోడలయ్యే భాగ్యం నాకు కలిగింది. నన్ను మీ కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. పిల్లలు లేరన్న బాధే నన్ను కృంగదీస్తుంది. అత్తయ్య, మీకు అబ్బాయి ఒక్కరే. ఆయనతోటే మన వంశం ఆగిపోకూడదు కదా. అదే నా తాపత్రయం. ఆ ధ్యాసలో ఉండి అన్నీ పిచ్చి పనులు చేస్తూ మిమ్మల్ని బాధ పెట్టేస్తున్నాను. నన్ను క్షమించండి అత్తయ్య. ఇప్పుడే వెళ్ళి ఏదన్నా టిఫిన్ చేసి అబ్బాయికి పెడతాను. ఎప్పుడో ఉదయమనగా భోంచేసి వెళ్ళినాయన పాపం అంటూ అక్కడి నుంచి లేచి గబగబా వంటగదిలోకి నడిచింది శారద. ఏమండి, ఏమండి? భర్తను కుదిపేస్తూ లేపింది శారద. ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు శేషుబాబు. ఏంటి శారదా, ఏమైంది? ఎందుకిలా గాబరాగా ఉన్నావు? టైం ఎంతైంది? పక్కనే ఉన్న లైట్ స్విచ్ ఆన్ చేశాడు. గోడ గడియారం రాత్రి 1 గంట చూపిస్తుంది. శారద ఒళ్లంతా చెమటలతో తడిసిపోయింది. భార్యవైపు అయోమయంగా చూశాడు శేషుబాబు. అరే, ఏంటిది? పైన ఫ్యాను ఫుల్ స్పీడ్లో తిరుగుతోంది. నీ ఒళ్లంతా ఈ చెమటలేమిటి? ఏమైంది శారదా నీకు? ఏమండి, నాకు చాలా భయంగా ఉంది. చెవుల్లో ఒకటే రొద, గుండెల్లో దడ. ఎవరో కిటికీ దగ్గర నవ్వుతున్నట్లు ఏడుస్తున్నట్లు వినిపిస్తోందండి. కళ్ళు తెరిచి చూస్తే కిటికీ బయట తెల్లబట్టలు వేసుకుని జుట్టు విరబోసుకున్న మనిషి కనిపించింది. ఇప్పుడు చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. చాలే ఆపింక. అర్ధరాత్రి అంకమ్మ శివాలన్నట్లు ఏంటి పిచ్చి మాటలు, పిచ్చి చేష్టలు? నువ్వు మేలుకుంది కాక నన్ను లేపి నా నిద్ర కూడా చెడగొట్టావా? ఏంటిది శారదా? చదువుకున్నదానివి, నీక్కూడా ఏంటి మూర్ఖత్వం? కిటికీ దగ్గర నవ్వు ఏడుపు వినిపించడమేమిటి? తెల్లబట్టలేసుకుని జుట్టు విరబోసుకున్న మనిషి కనిపించడమేమిటి? నీకసలు ఏదో అయ్యింది. రేపు తప్పక నిన్ను ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందే. శారదా, ప్లీజ్ నా నిద్ర చెడగొట్టకు. ఇంక నువ్వు కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి కళ్ళు మూసుకొని పడుకో. ఆవలిస్తూ పడుకుండిపోయాడు శేషుబాబు. అమ్మా, శారదను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చూపించాలమ్మా. రాత్రి 1 గంటకు నన్ను నిద్రలేపి కిటికీ దగ్గర ఎవరో తెల్లబట్టలు వేసుకుని జుట్టు విరబోసుకుని నిలబడ్డారని, నవ్వు ఏడుపు వినిపిస్తోందని ఏవేవో చెబుతోంది. ఏంటమ్మా ఇది? అసలు శారదకేమైందంటావు?
అలా వదిలేస్తే తనేమైపోతుందానని అనిపిస్తోంది. సాయంత్రం పెందలాడే వచ్చేసి ఆస్పత్రికి తీసుకెళ్తాను. సరస్వతమ్మ గారు దిగాలు పడిపోయింది. ఒరే బాబూ, ఇదేమిట్రా? మనింటినేదో పట్టి పీడిస్తున్నట్లుంది. లేకపోతే నిక్షేపంలా ఉండే కోడలు ఇలా మారిపోవటమేమిటి? నువ్వు బాధపడకమ్మా, సాయంత్రం వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్తాను కదా. ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తావురా? ఇంకే డాక్టరు, మన ఫ్యామిలీ డాక్టరు ప్రహ్లాద్ గారి దగ్గరికి తీసుకెళ్తాను. అది కాదురా బాబు, మన శారద గురించి విన్న పక్కింటి బామ్మగారు ఓ మంచి సలహా ఇచ్చారు. బొంబాయిలో ఉన్న ఆవిడ మనవడి భార్య ఇలానే ప్రవర్తించిందట. మామూలు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి చాలా కాలం వైద్యం చేయించారంట. అంతకంతకు ఆ వ్యాధి ముదిరిపోయిందే తప్ప ఆగలేదంట. ఎవరో చెప్పగా అప్పుడు ఆ అమ్మాయిని మెంటల్ ఆసుపత్రికి తీసుకుపోయారంట. అక్కడి మందులు వాడాక ఆ పిల్ల మామూలు మనిషయిందట. కాబట్టి మన శారదకు కూడా కాలయాపన చెయ్యకుండా సాయంత్రమే మెంటల్ ఆసుపత్రికి తీసుకుపోదాంరా, సరేనా? అలాగేనమ్మా. మెంటల్ ఆసుపత్రి కంటే శారద మనల్ని అపార్థం చేసుకుంటుందేమో. నీకెందుకురా బాబు, అవన్నీ నేను చూసుకుంటాను కదా. కోడలి మనసు నొప్పించకుండా ఒప్పించే బాధ్యత నాది. నీకు ఆఫీస్కి టైం అయినట్లుంది, నువ్వు బయలుదేరు. అలాగేనమ్మా, ఇంక నేను వెళ్తాను. ఆ సాయంత్రం సరస్వతమ్మ కోడల్ని పిలిచి చెప్పింది. అమ్మా శారదా, నువ్వు మొహం కడుక్కొని తయారవమ్మా, మనం ఆస్పత్రికెళ్ళాలి. ఆస్పత్రికా? ఇప్పుడు మన ఇంట్లో ఎవరికి సుస్థిగా ఉందత్తయ్యా? అందరం బాగానే ఉన్నాంగా. నేనొకసారి చూపించుకోవాలి అనుకుంటున్నానమ్మా. నాకు 2 రోజులుగా ఒంట్లో ఒకటే దడ, నీరసం. అయ్యో, మరి నిన్ననే డాక్టర్ దగ్గరికెళ్ళి ఉండేవాళ్ళం కదత్తయ్యా. ఇదిగో 10 నిమిషాల్లో రెడీ అయి వచ్చేస్తాను. మరి మీ అబ్బాయి వస్తారేమో, ఇంటి తాళాలు పక్కింట్లో ఇచ్చి వెళ్దామా? అక్కర్లేదమ్మా, అబ్బాయి ఆఫీస్కెళ్లేటప్పుడే చెప్పాను. ఆఫీస్ నుంచి తన ఆస్పత్రికి వచ్చేస్తానన్నాడు. మనల్ని అక్కడికొచ్చేయమన్నాడు. అత్తాకోడలిద్దరూ ఆటో మాట్లాడుకుని ఆస్పత్రికి బయలుదేరారు. అన్నట్లు నీకు చెప్పటం మరిచానమ్మా, అబ్బాయి ఫ్రెండు భార్య మెంటల్ ఆసుపత్రిలో ఉందట. ఆ అమ్మాయిని చూసి అట్నుంచటూ మన ఫ్యామిలీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లి నన్ను చూపిస్తానన్నాడు అబ్బాయి. మెంటల్ ఆస్పత్రా? అక్కడెవరున్నారు? ఆ విషయం నాకేం చెప్పలేదే ఆయన. మర్చిపోయి ఉంటాడమ్మా. అయినా చూడబోతూ ఎవరు ఏంటి అన్న ఆలోచనలెందుకు? నువ్వే స్వయంగా చూస్తావు కదా. వీళ్ళు వెళ్లేసరికి అక్కడ కాచుకొని కూర్చున్నాడు శేషుబాబు. ఇద్దరినీ సరాసరి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాడు అతను. డాక్టర్, ఈవిడ మా అమ్మ. ఈమె నా భార్య. ఉదయం మీకంతా వివరంగా చెప్పాను కదా. ఇక నా భార్య బాధ్యత మీదే డాక్టర్. వింటున్న శారదకు అంతా అయోమయంగా తోచింది. డాక్టర్ ఆమెను రకరకాలుగా ప్రశ్నలు వేస్తున్నాడు. ఆఖరికి ఆమెకు కోపం ముంచుకొచ్చి భర్త మీద గయ్యమని అరిచింది. ఏంటిదంతా? నన్నెందుకు డాక్టర్కి చూపిస్తున్నారు? ఇక్కడ మీ ఫ్రెండు భార్య ఉంది, చూసి వెళ్దామని చెప్పారత్తయ్య. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చూశారా డాక్టర్, ఇది వరస. ఇంటి దగ్గర మమ్మల్ని నాన్న అగచాట్లు పెట్టేస్తుంది. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని ఇంతకాలం ఓపిక పట్టాము. ఇక భరించడం మా వల్ల కాదు. పిచ్చి బాగా ముదిరిపోయింది. అన్నీ మతిమాలిన పనులే. ఎన్నని భరించగలం చెప్పండి? సరస్వతమ్మ తన గోడు వెళ్లబోసుకుంటోంది. శారద నోట మాట రాక నిలువు గుడ్లేసుకుని ఉండిపోయింది. అమ్మా, మీ బాధ నాకు అర్థమైంది. మీ అబ్బాయి నాకు అన్ని విషయాలు చెప్పారు. మీ కోడల్ని తీసుకొచ్చి నాకు అప్పగించారు. ఇంక మీరు నిశ్చింతగా ఉండండి. డాక్టర్, ఏంటి మీరు మాట్లాడుతోంది? నాకెలాంటి రోగమూ లేదు. ఈ తల్లి కొడుకులు నా మీద కక్ష సాధించడానికే నన్నిక్కడికి తీసుకొచ్చారు. మీరు డాక్టర్ వృత్తి చేస్తున్నారు. ఎవరు ఎలాంటి వాళ్ళో మీరు చెప్పగలరు. కావాలంటే నన్ను అన్ని రకాలుగాను పరీక్ష చేయండి. ఉక్రోషంగానూ ఆవేశంగానూ అంది శారద. గుడ్, నువ్విలానే కోఆపరేట్ చేస్తే బావుంటుందమ్మా. నువ్వన్నట్లే నీకు అన్ని టెస్టులు జరిపిస్తాను. నీలో ఎలాంటి లోపం లేదనుకో, నో ప్రాబ్లం. మిస్టర్ శేషు, ఇక మీరు వెళ్ళొచ్చు. తనని అక్కడ వదిలేసి వెళ్లిపోతున్న భర్తని, అత్తగారిని అడ్డగించింది శారద. ఏమండి, నన్నిక్కడ ఒంటరిగా వదిలేసి పోతున్నారేంటి? శారదా, నేను రేపొచ్చి నిన్ను తీసుకుపోతాను, సరేనా? ఈ రాత్రికి డాక్టర్ గారు నీకు అన్ని టెస్టులు జరిపిస్తారు. అమ్మ షుగర్ పేషెంటు. ఇంటి దగ్గరుంటేనే తనకు సౌకర్యంగా ఉంటుంది. లేకుంటే అమ్మని కూడా నీ దగ్గర వదిలి వెళ్లేవాణ్ణి. ఎంత? ఈ ఒక్క రాత్రికే నువ్విక్కడుండేది.
లేదండి, నేనొక్కతిని ఒక్క క్షణమైనా ఇక్కడ ఉండలేను. నాతో పాటు మీరైనా ఉండండి. ప్లీజ్, నాకు భయంగా ఉందండి. శేషుబాబు డాక్టర్ వైపు చూశాడు. సిస్టర్, గట్టిగా పిలిచాడు డాక్టర్. నర్సు రాగానే, ఈవిడ్ని తీసుకెళ్లి రూమ్ నెంబర్ 10లో ఉంచు. బీ కేర్ఫుల్. క్విక్. డాక్టర్ అలా చెప్పగానే శారదను బలవంతంగా లోనికి లాక్కనిపోయింది సిస్టర్. ఏరా అబ్బాయి, ఇంకా ఏమిటి ఆలస్యం? పేరయ్యకు కబురు పెట్టి మనం అనుకున్న జబల్పూరు జమీందారు గారి సంబంధం సెటిల్ చేయమంటావా? శుభస్య శీఘ్రం అంటారు. గదిలో పడుకున్న కొడుకు దగ్గరకొచ్చి అతని పక్కనే కూర్చుంది సరస్వతమ్మ. అమ్మా, ఇప్పుడు మన లైన్ క్లియర్గానే ఉందనుకో, కాని ఇంకొంచెం ఆగితే బాగా సేఫ్గా ఉంటుంది. ఈ విషయంలో శారదకు పిచ్చి అని సర్టిఫికెట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు డాక్టర్. ఆ ఒక్క కారణం చాలు నాకు శారద నుండి విడాకులు తీసుకోవడానికి. కాని మరికొంత టైం ఆగితే శారదకు నిజంగానే పిచ్చి పడుతుందన్నాడు డాక్టర్. అవునమ్మా, ఆ డాక్టర్ ఇచ్చే మందులతోనూ షాక్ ట్రీట్మెంట్తోనూ శారద ఇప్పటికే సగం పిచ్చిగా ప్రవర్తిస్తుందట. పూర్తిగా పిచ్చెక్కిందనుకో, ఇంక మన పట్ల సానుభూతి ప్రదర్శించేవాళ్లే తప్ప వేలెత్తి చూపి విమర్శించేవాళ్లే ఉండరు. చూశావా అమ్మా, నీ కొడుకు ఎంత తెలివైనవాడో? ఆ మెంటల్ ఆస్పత్రి డాక్టర్ని డబ్బుతో కొట్టి నాకు అనుకూలంగా పని జరిపించుకున్నాను. ఈ కాలంలో డబ్బుతో కాని పని అంటూ లేదమ్మా. డబ్బున్నవాడిదే రాజ్యం. డబ్బుతో న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టాన్ని, మనుషుల్ని, ఈ ప్రపంచంలో దేన్నైనా సరే కొనేయచ్చమ్మా. అందుకే ఇంట్లో అంత నాటకమాడి శారద బుర్ర చెడగొట్టి తీసుకెళ్లి మెంటల్ ఆస్పత్రిలో జాయిన్ చేశాము. తిరిగి లక్షల కట్నం డిమాండ్ చేసే పెళ్లికొడుకుల లిస్టులో ఫస్టున నిలబడ్డాను. ఆనందంగా చెప్పుకుపోతున్నాడు శేషుబాబు. సరస్వతమ్మ కూడా సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. అవునాయనా, నిజంగానేది పాదరసం లాంటి బుర్రరా. నువ్వు ప్లాన్ వేసి అది నాకు చెప్పి ఇద్దరం కలిసి బాగా నాటకమాడి ఎలాగైతేనే శారదను వదిలించుకున్నాం. పిల్లలు పుట్టుకుపోవడానికి లోపం నీలో ఉందని తెలిసినా చెయ్యరాని పనులు చేస్తున్నట్లు నాటకమాడి ఎలాగైతేనే తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో పడేశాం. ఇంక నువ్విప్పుడు లక్షాధికారి ఏకైక కూతురికి అల్లుడవ్వడానికి అర్హత సంపాదించుకున్నట్లే. ఇంక మనం చెయ్యాల్సిన పని ఒక్కటే మిగిలింది. శారదతో విడాకుల పత్రంలో సంతకం చేయించటమే. ఓస్, అదెంత పని? దాంతో ఒక్క క్షణంలో సంతకం పెట్టిస్తాడు డాక్టరు. సంతకం పెట్టనని మొరాయిస్తే షాక్ మీద షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేయమన్నాను. అమ్మా, కాలింగ్ బెల్ మోగింది. ఎవరో వచ్చినట్లున్నారు. ఉండు, నే వెళ్ళి చూసిస్తాను. లేచి వెళ్లి తలుపు తెరిచాడు శేషుబాబు. ఎదురుగా నిలబడున్న మనిషిని చూసి షాక్ అయ్యాడు. మరిదిగారు, బావున్నారా? వచ్చినావిడ పలకరించింది. ఇంకా నోట మాట రాక అలానే ఉండిపోయాడు శేషుబాబు. ఇంతలోకే గదిలోంచి వచ్చింది సరస్వతమ్మ. ఎవర్రా వచ్చింది? గుమ్మంలో నిలబెట్టి మాట్లాడిస్తున్నావా? అడుగుతూ వచ్చి గుమ్మం బయట నిలబడున్నామని చూసి జడుసుకుంది ఆవిడ. సరిపోయింది. మీరు అలా ఉండిపోయారేంటి అత్తయ్య గారు? నేను వాణిని. ఏంటి, నాలో అంత మార్పొచ్చిందా? నన్ను చూసి మీ తల్లి కొడుకులిద్దరూ అంత షాక్ అయ్యారేంటి? ఇంతకీ నేను లోపలికి రానా వద్దా? చప్పున తేరుకుని నోరు విప్పింది సరస్వతమ్మ. అయ్యో, ఎంత మాటన్నావు తల్లి. చాలా కాలానికి చూశాం కదా. అదీకాక నీలో కూడా చాలా మార్పొచ్చింది. రామ్మా, ముందు లోపలికి రా. లోనుకొచ్చి కూర్చొని హాలంతా పరికించి చూస్తూ అడిగింది. అత్తయ్య, శారద ఎక్కడా? నా గొంతు విని కూడా ఇంకా బయటికి రాలేదేంటి? కంగారుతో నీళ్లు నములుతున్న కొడుకుని పర్వాలేదన్నట్లుగా కళ్లతోనే సముదాయించింది సరస్వతమ్మ. శారదా? ఉందమ్మా, ఉంది. నువ్వు కాస్త స్థిమితపడు. నీకొంచెం కాఫీ కలిపి తెస్తానుండమ్మా. ఒరే శేషు, ఈలోపు నువ్వు మీ వదినగారి దగ్గర కూర్చొని అంతా చెప్పరా. వాణి దగ్గర కూర్చొని జరిగిందంతా చెప్పాడు శేషుబాబు. వాణి గుండె పగిలినట్లయింది. మరిదిగారు, ఏంటిది? నిక్షేపంగా ఉండే నా చెల్లికి పిచ్చి పట్టిందా? ఇది కళా నిజమా? ఏం చేస్తాం తల్లి, ఇదంతా మా ప్రారబ్ధం. ఈ వయసులో ఇలాంటి దారుణాల్ని చూస్తూ బతకమని ఆ భగవంతుడు నా నుదుట రాశాడు. శారద నాకు కోడలు కాదమ్మా, కూతురు. ఎంత మంచి పిల్ల, ఎంత మంచి మనసు. బంగారం లాంటి అమ్మాయిని నాకు కోడలుగా ప్రసాదించినందుకు ఆ భగవంతుణ్ణి మొక్కని రోజంటూ లేదమ్మా. అమ్మా వాణి, శారదకింకా పిల్లలు కలగలేదన్న మనోవేదన పట్టుకుందమ్మా.
పగలు రాత్రి అదే ఆలోచనలతో మనసు పాడు చేసేసుకుంటుంది. అప్పటికీ నేను అబ్బాయి ఎన్నో రకాలుగా నచ్చ చెబుతూనే ఉన్నామమ్మా. మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు కలగకపోతేనే ఏ అనాథ శరణాలయం నుంచో బిడ్డని తెచ్చుకొని పెంచుకుందామని. దానికింత బాధపడ్డం ఎందుకు అనేవాళ్ళం. అంతేకాదమ్మా, నీ చెల్లెలి మధ్య మరో బాంబు పేల్చిందమ్మా. ఇంట్లో బిడ్డ పాపం లేకుండా ఎంతకాలమని బతుకుతాము? ఎవరో కన్నబిడ్డని ఎక్కడ్నుంచో తెచ్చుకుంటే వాళ్ళు మన రక్త సంబంధీకులు ఎలా అవుతారు అని. నాకింక ఎలానో సంతానయోగం లేదని, కనుక ఇంక నా బతికిలా తెల్లారిపోవలసిందే. కాని మీ అబ్బాయితోనే మీ వంశం ఆగిపోకూడదు. మీ అబ్బాయికి మరో పెళ్లి చెయ్యండత్తయ్య అంటూ సాధింపు మొదలుపెట్టిందమ్మా. మాకు వంశాంకురం లేకపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం అలాంటి మాటలు మాట్లాడకమ్మా, మేం తట్టుకోలేము అంటే మా మాట ఖాతరు చేసేది కాదు. తన భర్తకు మారుమనువు చెయ్యమని తన చేతిలో నా చెయ్యి వేయించుకొని ప్రమాణం చేయించుకుందమ్మా. పిచ్చి తల్లి, ఈ కాలంలో పుట్టాల్సింది కాదు. అంత మంచి బుద్ధినిచ్చిన భగవంతుడు పిల్లలు లేకుండా చేసి చిన్నచూపు చూశాడు. పైట కొంగుతో కళ్ళెత్తుకోసాగింది పార్వతమ్మ. ఆమెను ఓదార్చటం వానే వంతైంది. అత్తయ్య, మీరు బాధపడకండి. మీరు శేషుబాబు ఎంత మంచివారో నాకు తెలియదా? ఏం చేస్తాం, మీలాంటి దేవతల మధ్య బతకడానికి నా చెల్లెలికి ప్రాప్తం లేకుండా పోయింది. అంతా మన దురదృష్టం. మీ అబ్బాయికి ఇంకా చిన్న వయసు. శారదకు పిల్లలు కలగకుండా పోవడమనే లోపం ఒక్కటే కాకుండా మతిస్థిమితం కూడా తప్పిందంటున్నారు. అది ఎప్పటికి బావుంటుందో ఆ భగవంతుడికే తెలియాలి. ఈ పరిస్థితుల్లో మీరు మీ అబ్బాయికి మళ్లీ పెళ్లి చేయడమే సమంజసంగా ఉంటుంది. మరిదిగారు, మీరు నాకు కూడా వచ్చి శారదను డిశ్చార్జ్ చేయిస్తే దాన్ని నాకు కూడా తీసుకుపోతాను. ఎంతకాలమని డబ్బు ఖర్చు పెట్టి దాన్ని ఆసుపత్రిలో ఉంచుతాము? అత్తయ్య, మీరేమంటారు? నేనేమంటాను తల్లి, ఇంటి దగ్గర ఉంచుకొని జాగ్రత్తగా చూసుకునే ఓపిక లేకే శారదను ఆసుపత్రిలో చేర్చాం. ఇప్పుడు నువ్వు తీసుకెళ్తానంటున్నావు, సంతోషం. ఇప్పుడు మాకెంతో మనశ్శాంతి లభించినట్లుందమ్మా. కాగల కార్యం గంధర్వులే తీర్చినంత ఆనందంగా ఉంది సరస్వతమ్మకు. మరిదిగారు, మీరు నాకు కూడా వచ్చి శారదను డిశ్చార్జ్ చేయించే ఏర్పాట్లు చేయాలి. అలాగే మీరు శ్రమ అనుకోకుండా శారదను ఊరికి తీసుకెళ్లేటప్పుడు నాకు సాయంగా మీరు రావాలి. ఎందుకంటే దారిలో శారదేమన్నా గొడవ పెట్టినా నేనొక్కతనే మేనేజ్ చేయలేను కదండి. ఏమంటారు? ష్యూర్, నేను తప్పకుండా మీకు సాయంగా వస్తాను. శారద సమస్య అంత త్వరగా ఓ కొలిక్కి వచ్చినందుకు మనసులోనే తెగ ఆనందపడిపోతున్నారు ఆ తల్లి కొడుకులు. వాణి శేషుబాబు శారదను తీసుకుని ఊరికి చేరుకున్నారు. ఇంటికి చేరేసరికి అక్కడి ఏర్పాట్లు చూసి విస్తుపోయాడు శేషు. వదినగారు, ఏమిటిదంతా? ఈ పూజా సామగ్రి, ఈ వేపమండలు, ఈ మనుషులు ఎందుకివన్నీ? చెప్తా, వాళ్లంతా నా వాళ్లే. ఇంక ఈ పూజా సామగ్రి, ఈ వేపమండలు, ఇవన్నీ నీకోసమే. ఇప్పుడు మరింత కంగు తిన్నాడు శేషు. నాకోసమా? నాకేం అర్థం కావటం లేదే. నాకోసం ఇవన్నీ ఎందుకు? ఎందుకేంటి? నీకు పట్టిన భూతప్రేత పిశాచాల్ని వదిలించటానికి. అప్పటికప్పుడు కోపం ముంచుకొచ్చేసింది శేషుబాబుకి. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? మీ చెల్లెల్లాగే మీకు పిచ్చి పట్టిందా? లేదు మరిదిగారు, నాకెలాంటి పిచ్చి లేదు. మా చెల్లెలికి కదా పిచ్చి పట్టింది. ఓ, ఐఎమ్ సారీ. పిచ్చి ఎక్కించారు. దానికి పట్టిన పిచ్చి వదిలించడానికే దాన్ని తీసుకెళ్లి ఆసుపత్రిలో పడేశారు. మరి మీకు పట్టిన డబ్బు పిశాచాన్ని వదిలించడానికి ఎలాంటి ఆసుపత్రులు లేవు కదా. నీ జబ్బుకు మందు నేను కనిపెట్టి ఆ ఏర్పాట్లు ఇక్కడ చేశాను. అదిగో అతనే నీ జబ్బు పోగొట్టుగల కరెక్ట్ డాక్టర్. కాదు, మాంత్రికుడు. అరే, ఇంకా చూస్తారేంటి బాయ్? మీ పని మీరు కానివ్వండి. చెల్లెల్ని తీసుకుని ఆమెతో లోపలికెళ్ళిపోయింది వాణి. ఆమె మాట కోసమే కాచుకున్న అక్కడున్న నలుగురు కుర్రాళ్లు తక్షణమే రంగంలోకి దిగిపోయారు. వీధి తలుపులు మూసి తాళం బిగించేశారు. శేషుకి ఒంటిమీద డ్రాయర్ తప్ప అన్నీ బలవంతంగా లాగేశారు. అతన్ని ఈడ్చుకొచ్చి హాలు మధ్యన కొదేశారు. మాంత్రికుడిని పరిచయం చేసినతను పసుపు, కుంకుమ, వేపమండలు, నిప్పుల కుంపటి, సాంబ్రాణి గుగ్గిలం, ఎండుమిర్చి సిద్ధంగా పెట్టుకున్నాడు. శేషు జుత్తు ఒడిసి పట్టుకొని అతని ఒళ్లంతా పసుపు కుంకుమ చల్లుతూ వేపమండలతో అదే పనిగా బాదుడు మొదలుపెట్టాడు. ఏం జరుగుతుందో కూడా ఊహించుకోలేని ఆ శేషు వేపమండల దెబ్బలు తన ఒంటిమీద కొరడా దెబ్బల్లా పడుతుంటే ఠారెత్తిపోయాడు. అతని పట్టునుంచి వదిలించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.
కాని జమాజట్టిల్లాంటి వస్తాదులా ఉన్న అతని ముందు శేషు ఎందుకు పనికి రావటం లేదు. ఇంతలో మరొకడు కుంపటి శేషు ముందుకు నెట్టాడు. నివురుగప్పినట్టుగా నిప్పుల్ని ఎర్రగా రాజేసి దానిలో సాంబ్రాణి గుగ్గిలం చల్లి శేషు మొహాన్ని దాన్ని దగ్గరగా ఉంచాడు. ఓ పక్క ఆ పొగ ఊపిరాడనివ్వకుండా చేస్తుంటే మరో పక్క వేపమండల దెబ్బలు శరీరాన్ని రక్తసిక్తం చేస్తున్నాయి. బాబోయ్, ఆపండి, నన్ను కొట్టకండి, నేను చచ్చిపోతాను, శేషు బాధతో అరుస్తున్నాడు. ఇంతలో 2 ఎండుమిర్చి తీసి కుంపట్లో వేశారు. అంతే, కళ్ళంటా ముక్కంటా అదే పనిగా నీళ్లు కారిపోతున్నాయి. దగ్గుతో ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు. మిగిలిన వాళ్లు ముక్కులకు మాస్కులు తగిలించుకున్నారు. ఇంక సొమ్మసిల్లి పడిపోయే స్టేజ్కొచ్చేశాడు శేషు. అప్పుడు లోపల్నుంచి వాణి వచ్చింది అక్కడికి. అక్కడున్నవాళ్లు ఆ సరంజామా అంతా తీసుకుపోయారు. ఎలా ఉంది మరిదిగారు? శవంలా పడి ఉన్న శేషుబాబు దగ్గరికొచ్చి అడిగింది వాణి. దగ్గుతో ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు అతను. కాస్త రెస్ట్ తీసుకోండి మరిదిగారు, 10 నిమిషాల్లో సెకండ్ కోటింగ్ ఇప్పిస్తాను. అంతే, ఆ మాటతో బోరుమన్నాడు శేషు. తక్షణం వాణి కాళ్లు పట్టుకున్నాడు. అయ్యో పాపం, ఇప్పుడు కాళ్లబేరానికొచ్చావు? నీ భార్య ఒక మనిషేనన్న మాట మర్చిపోయి దాన్ని నానా రకాలుగా టార్చర్ పెట్టి ఇంట్లో నువ్వు నీ అమ్మ నాటకమాడి దానికి పిచ్చి అని ముద్రవేసి మెంటలాస్పత్రి డాక్టర్కు దండిగా డబ్బులు ముట్టజెప్పి రాక్షసుల్లా నా చెల్లెల్ని తీసుకెళ్లి ఆ నరక కూపంలో వదిలొస్తావా? పిల్లలు పుట్టకపోవడానికి కారణం నువ్వైతే అది నా చెల్లి దోషంగా నమ్మించి ఆ 2 కారణాలు చూపించి నా చెల్లిని వదిలించుకుని మంచి కట్నంతో వచ్చే మరో అమాయకురాలి మెళ్ళో తాలి కట్టడానికి రెడీ అవుతున్నావా? ఏరా, ఆడదంటే నీ దృష్టిలో మరీ ఇంత చులకనైపోయిందా? నా అదృష్టం బావుండి నా చెల్లికి ఎవరో సాయపట్టం వల్ల అది రాసిన ఉత్తరం నాకు చేరింది. తక్షణం నేను బయలుదేరొచ్చి నాటకీయంగా నిన్నిక్కడికి తీసుకొచ్చాను. నువ్వే తెలివైన వాణ్ణి అనుకుంటున్నావేమో. ఈ నిమిషంలో నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను కటకటాల వెనక్కి గెంటించగలను. కాని నా చెల్లి ఆ మెంటల్ ఆస్పత్రిలో ఆ కరెంటు షాకులకి వాళ్లు పెట్టే హింసలకి ఎలా బాధపడిందో నీకు తెలిసి రావాలి కదరా. అందుకే ఇంత ఏర్పాటు చేశాను. అరే భాయ్, 10 నిమిషాలైనట్లుంది, రండి, సెకండ్ రౌండ్ కోటింగ్ మొదలెట్టండి, బోరుమన్నాడు శేషుబాబు. నన్ను క్షమించండి ప్లీజ్. నా బుద్ధి గడ్డి తిని శారదనలా బాధ పెట్టాను. ఇంకెప్పుడలా జరగదు. శారదను ప్రాణంగా చూసుకుంటాను. వదినా, దయచేసి నన్ను మన్నించి వదిలేయండి. ఆమె కాళ్లు గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరొచ్చి అతన్ని అవతలకీడ్చారు. అందితే జుత్తు, అందకుంటే కాళ్ళు. నువ్వు మీ అమ్మ మెత్తని కత్తుల్రా. ఇంకా నా చెల్లెల్ని నీ దగ్గరికి పంపేంత వెర్రిదాన్ని కాదు నేను. అలాగని మరో అమ్మాయి మెళ్ళో తాలి కట్టాలని చూసావా? సహించేది లేదు. ఇంక ఈ జన్మకి నువ్వు పెళ్ళి పెళ్ళం అనే మాటలు ఎత్తకూడదు. నువ్వు నీ అమ్మ నా చెల్లెల్ని ఈ విధంగా టార్చర్ చేసింది. నా చెల్లి ఎలాంటిదో, ఆమెను నువ్వు ఏ స్థితికి తెచ్చావో అన్నీ సమస్తం ఇదిగో ఈ పేపర్ మీద రాసుంచాను. ఇదిగో ఇక్కడ నీ సంతకం పెట్టు. ఈ పేపర్ చాలు నీ బతుకు అధోగతి పాలవ్వడానికి. నా చెల్లి నీకు విడాకులివ్వదు. నువ్వు మరెవర్నీ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఎప్పుడైనా వెర్రి వేషాలయ్యబోయావా? ఈ పేపరు పోలీస్ చేతిలో ఉంటుంది. పెట్టిక్కడ సంతకం. శేషుబాబుతో బలవంతంగా సంతకం పెట్టించింది వాణి. ఇంకిప్పుడు సెకండ్ కోటింగ్ మొదలెట్టండి. ఆ పైన ఊపిరాడుతుంటే తీసుకుపోయి బయట వదిలేసరండి ఈ కుక్కని, చెప్పేసి విసురుగా వెళ్ళిపోయింది వాణి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.